తెలంగాణ ఉద్యమంలో టాడా చట్టాన్ని కూడా లెక్క చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి డాక్టర్ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. నేను మాట్లాడడానికి సంజీవ్ సపోర్ట్ తీసుకుంటాను, ఎందుకంటే పాటలు కంటిన్యూ చేస్తాడు. నేను హైదరాబాద్లో ఎక్కడో ఈసీఐ దగ్గర పెళ్లి అటెండ్ చేసేది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చూస్తే తండ్రి నాన్నకు సంబంధించిన ఒక దినం అన్నారు. నాన్నని జ్ఞాపకం చేసుకుని నాన్న గొప్పతనం చెప్పుకోవడం, తండ్రి గురించి చెప్పుకునే దినం అన్నారు. తండ్రి గురించి చెప్పుకోవడం అంటే మనమైతే ఇళ్లలో అయితే తండ్రికి ఏం చేస్తాం, పిల్లల తరఫున చేస్తాం, మంచి చేస్తాం, చెడు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాళ్ళందరూ, చనిపోయినటువంటి వాళ్ళందరూ, కష్టాలు పడ్డటువంటి వాళ్ళందరూ ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి చాలా వినమ్రంగా వారికి ఇవాళ ఒక తర్పణం చేయండి అని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేసిండ్రు. డిండి చింతపల్లి హీరోస్, వాళ్ళు నిర్వాహకులు అన్న వాళ్ళని హీరోసే అంట. ఎందుకంటే ఇప్పటి కాలంలో నేను కడితేనే స్తూపం అవుతుంది, నేను పెడితేనే పార్టీ అవుతుంది, నేను ఎగిరితేనే జెండా అవుతుంది అంటే అట్లా కాదు, అందరూ గుర్తి ఇంతకంటే మంచిగా అవుతుందని చెప్పి స్వయంగా నిరూపించుకున్నటువంటి నిర్వాహకులు. ఒక్కటి మాత్రమే కాదు, వెనక బోర్డు మీద చూస్తే కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందు కూడా భూమి భుక్తి విముక్తి కోసం పోరాడే వాళ్ళని మొదలు పెడితే తెలంగాణ కోసం అమరులైనటువంటి ఆత్మాహుతి బిడ్డల దాకా అందరినీ కూడా ఒక దగ్గర చూపెట్టి తెలంగాణ దార్శనికుల ఫోటోలు కూడా పెట్టిన దాంట్లో తొలి దశ ఉద్యమం లోపల ముందు తెలంగాణ మహాసభకు ముక్కుపోయినటువంటి మారోజు వీరన్నను కానీ పెళ్లి వెళ్తారు కానీ ఎవరిని వదలలేవాలి. ఇవాళ అద్భుతమైన విషయం ఏంటంటే మీరు ఇవాళ మీ ఆవిష్కరణ ఇటుక పేర్చి మీ శ్రమతోటి మీ కంట్రిబ్యూటర్స్ తోటి ఏదైతే ఒక అద్భుతమైన రూపం ఆవిష్కరణ చేసిండ్రో ఈ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలలో ఇదొకటి. ముఖ్యంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మొదటి స్థూపం మీరు ఇక్కడ చూపెట్టి కట్టాలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుల స్థూపాలని ఒక కొత్త సందేశాన్ని ఇచ్చిండ్రు. నాకు తెలిసి ఇది ఒక పెద్ద సందేశం అని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ నుంచి కేవలం ఒక సందేశం మాత్రమే కాదు, నిర్వాహకుల యొక్క ఎజెండా ఉన్నది చాలా స్పష్టంగా. తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం పోయింది కదా, ఆనాడున్న కేసీఆర్ అయినా ఈనాడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా మేము రాష్ట్రం కోసం మీతో పాటు భుజం కలిపి పోరాడితే, కష్టపడితే, నష్టపోతే, ఆత్మాహుతి చేసుకుంటే ఇంత నష్టం అయిన తర్వాత మాకు ఏం చేస్తారు, ఎప్పుడు చెప్తారు చెప్పండి. మీ కమిటీ ఏమైంది, ఏం చేస్తారు? 1969 ఉద్యమకారులు డ్రెస్లు వేసుకొని వచ్చి ఇక్కడికి 69 ఉద్యమకారులు ఏమడుగుతున్నారు, ఎన్ని రోజులు మొత్తం తెలియదు. 1969లో ఉద్యమం జరిగితే 369 మంది చచ్చిపోతే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది, 60 ఏళ్ళు దాటిపోయింది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకేముంటుంది, ఇప్పుడు జీవితం ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు. ఆ దశలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా చేయగలుగుతారా, వైద్య సహాయం చేయగలుగుతారా, కనీసమైన ఏదైనా ఆర్థిక సహాయం చేయగలుగుతారా అని అడుగుతున్నారు. అందుకోసం వంశీకృష్ణ గారు ఈ అదృష్టం చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా ఓపిక చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ గెలవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి కళాకారులని ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేసి ఇక్కడ ఉన్న సర్పంచ్ని, ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లని, అదేవిధంగా దాతలని ఇంతమందిని కూడా ఎంకరేజ్ చేసి వంశీకృష్ణ వచ్చి ఓపిక విన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యే ఇవాళ చాలా మందికి అవసరమైన పద్ధతిలో ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ సర్పంచ్ ముందు నడిచి, యువకులు ముందు నడిచి, అన్నిటికీ ముఖ్యంగా దాతలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అన్నిటికంటే నేను ఉంటా దగ్గరుండి ఇటుక ఎట్లా పేర్చి వాస్తు ప్రకారం కడతారో బరాబర్ కడతా అని చెప్పి సాయిల్ ఇంజనీర్ ఏర్పాటు కానీ, హైదరాబాద్ నుంచి వచ్చి మా పప్పు రామరెడ్డి కానీ, మా ప్రసాద్ కానీ వీళ్ళందరూ వచ్చిండ్రు. ప్రతి మీటింగ్కు తమ యొక్క విజన్ చెప్పేటువంటి సీనియర్ ప్రొఫెసర్లు కూడా వచ్చిండ్రు. ఉద్యమకారులు ముఖ్యంగా ఆడబిడ్డలు వచ్చిండ్రు. అక్కడ ఉన్న వనిత ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం కోసమే పాదయాత్ర చేసి ఇక్కడ నుండి కళాకారులు ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా చేసినారు. ఇప్పటిదాకా పాటలు పాడే వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు. యురేనియం కోసం, యురేనియం పేరు మీద ఉరి నల్లమలకి వేస్తామంటే రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా నా పక్కన నిలబడ్డాడు సంజీవ్ ఉన్నాడు కదా, నేను 1980లో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు పరిచయం. వాళ్ళందరూ కూడా గద్దరి మిగతా తీసుకొని వచ్చిన ఇంత
ఇంతకాలం తర్వాత స్టేజ్ మీద మళ్ళీ సంజీవుని చూసిన సంజీవుని స్టేజ్ మీద చూసే పెద్ద అవకాశాన్ని కూడా మీ వాళ్ళే నాకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి భావిస్తా ఉన్నా. మీ అందరికీ ఒక్కటే బాధ్యత, బహుశా ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉద్యమకారులు పెట్టే సభ కోసం ఇంత బహిరంగ సభలు ఇక్కడ పెట్టినందుకు మీ ఊరి చైతన్యానికి శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఈ చైతన్యం తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ రావాలి, భవిష్యత్తు తెలంగాణలో ఉద్యమకారులు ఏం ఆకాంక్షించారో సామాజిక న్యాయం కోసం, అట్టడి వర్గాల న్యాయం కోసం, పౌర హక్కుల కోసం కొట్లాడినో అది యథావిధంగా అమలు జరగడం కోసం మీ అందరి శ్రమ ఉండాలి, మీ సహకారం ఉండాలి. ఇవాళ కుటుంబం కోసం ఏ శ్రమ అయితే చేసిరో, ఏ కంట్రిబ్యూషన్ చేసిరో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం లోపల భవిష్యత్తు లోపల మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. ఒకే ఒక అంశం చెప్పడానికి, ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఎందుకు నేనేం బాధపడలే. నేను మాత్రమే కాదు, చాలా మంది విద్యార్థి హీరోస్ అందరు కూడా ఎవరు బాధపడాలి, ఎందుకంటే స్వరాష్ట్రం రావాలని. ఇంతమంది ఒక కళాకారు చెప్పాడు కదా, చచ్చిపోయినా పర్వాలేదు కొట్లాడినని. చచ్చిపోయినా పర్వాలేదని కొట్లాడి ఒక సాహసం ఈ రాష్ట్రం కోసం చేసిన తర్వాత బాధ్యత పాలకులకు ఉన్నది ఏంటంటే అనుక్షణం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలన చేయండి. ఎవరైతే ఈ రాష్ట్రం ఇచ్చిరో వాళ్ళ కోసం రుణపడి చేయగలిగేది చేయండి. ఈ రాష్ట్రంలో అట్టడి వర్గాల ప్రజలకు ఏం చేస్తారో అది చేయండి. అవినీతి తోటి ఎర్రబుగ్గ కారణం కూడా ఇష్టం ఉన్నట్టు రాజ్యం చేస్తామంటే తెలంగాణ ఊరుకోదన్నట్టు సందేశాన్ని ఇవాళ తిండి చింతపల్లి నుంచి మీరు ఇచ్చిర్రు అని చెప్పి ఆశిస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత పరిష్కరించాలి. వెంటనే తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లు పరిష్కరించాలి. ముఖ్యమంత్రి గారు తెలంగాణ డిమాండ్లు పరిష్కరించాలి. జై తెలంగాణ. జై డిండి చింతపల్లి. జై డిండి చింతపల్లి.